పద్మ అవార్డుల వంటి అత్యున్నత పౌర పురస్కారాలపై కూడా కులముద్ర వేయడం జగన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ వంటి నటులు దశాబ్దాలుగా కళారంగానికి సేవలు చేస్తున్నారు. వారి ప్రతిభను గుర్తించి కేంద్రం అవార్డులు ప్రకటిస్తే దాన్ని కూడా కేవలం ఒకే సామాజిక వర్గానికి పరిమితం చేసి చూడడం దారుణం. తన మీడియా, సోషల్ మీడియా సైన్యం ద్వారా వీరిద్దరిపై దుష్ప్రచారం చేస్తూ ప్రజల మధ్య కుల విద్వేషాలను నూరిపోసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ స్వార్థం తప్ప మరొకటి కాదు. ఒకసారి ఈ పోస్ట్ చూడండి. సోషల్ మీడియాలో రాజేంద్ర ప్రసాద్ చౌదరి, మురళీమోహన్ చౌదరి అంటూ కావాలనే కుల గుర్తింపును ముందుకు తెచ్చి కమ్మగా ఉంది వంటి వ్యాఖ్యలతో ప్రజల్లో ఈర్ష్య, ద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. టీడీపీ కేవలం ఒకే కులానికి మేలు చేస్తుందన్న తప్పుడు ప్రచారాన్ని కామెంట్లలో ఎక్కువగా పెట్టించి ఒక వర్గాన్ని, ఒక పార్టీని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు జగన్. పద్మ పురస్కారాల ఎంపికలో కేంద్రం పూర్తి పారదర్శకతను పాటించింది. రాజకీయాలే ప్రామాణికమైతే ప్రత్యర్థి పార్టీ నేత బిఎస్ అచ్యుతానందన్ కు పద్మ విభూషణ్ దక్కేది కాదు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 11 మందిలో 3 రెడ్డి సామాజిక వర్గానికి, 6 బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారుండగా కమ్మ సామాజిక వర్గం నుంచి కేవలం 2 మాత్రమే ఉన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే కేవలం 2ని పట్టుకుని కుల రాజకీయం చేయడం జగన్ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. అర్హతను గుర్తించకుండా ప్రతి దానికి కులాన్ని ఆపాదించడం శోచనీయం. తన హయాంలో అడ్వైజర్ల నుంచి అధికారుల వరకు కేవలం తన రెడ్డి సామాజిక వర్గంతోనే నింపుకున్న చరిత్ర జగన్ది. నాటి కుల పక్షపాతం ఆయన కళ్లకు తప్పుగా అనిపించలేదు. కానీ ఇప్పుడు అర్హులకు అవార్డులు వస్తే మాత్రం కుల విద్వేషం చిమ్మడం విడ్డూరం. కళాకారులకు, మేధావులకు ఇచ్చే గౌరవాన్ని కూడా రాజకీయ, కుల కోణాల్లో విడగొట్టి చూడడం సమాజానికి అత్యంత ప్రమాదకరం. జగన్ రెడ్డి చేస్తున్న ఈ విష ప్రచారాన్ని ప్రజలు గమనించి గట్టిగా తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది.